బాగుందండి. ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్పాలి, 250 రూపాయలు ఖర్చు పెట్టినోడికి డిసప్పాయింట్ అయితే అవ్వరో, కానీ బాగుందనా అమ్మతోడు బాగుందనా అంటారు కదా. సాంగ్స్ ఏముందండి, అయ్యే సాంగ్స్ కదా. ఏం కొంచెం అదే ఒక సాంగ్ మారింది, బేబీ అంటూ ప్రతి దాంట్లో కొంచెం కలర్ఫుల్ అట్రాక్షన్, మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ పెంచేశారు అంతే, అంతకు మించి ఏం లేదు. సినిమా బాగుంది. అవునండి, నాకు అలాగే అనిపించింది. అంటే మేబీ నా లెన్స్ పెట్టుకు రాలేదు కదా, అందుకని సరిగ్గా సంబంధం లేదు. బట్ క్యారెక్టర్ని లింక్ చేయడం కానీ అదంతా బాగా చేసుకున్నాడు డైరెక్టర్. పర్ఫెక్ట్ సీక్వెలే, అంటే కొన్ని సీక్వెల్స్ హిట్ కావంటారు కదా, ఈ సీక్వెల్ అయితే పక్కా హిట్ అవుతుంది. అంటే హీరోనే అన్నాడు సీక్వెల్ హిట్ కాకపోవచ్చు, అంటే మీకు ఫస్ట్ పార్ట్ నచ్చినంత నచ్చకపోవచ్చు అని, బట్ ఇట్ వాస్ ఆన్ పార్. రెండు సినిమాలు ఫస్ట్ పార్ట్ ఎంతైతే నవ్వించిందో, ఎంతైతే ఎంటర్టైన్ అయినామో, సెకండ్ పార్ట్ కూడా మ్యూజిక్ తోటి, ఆ డైలాగ్స్ తోటి, ఎస్పెషల్లీ డైలాగ్ రైటింగ్, డైలాగ్ డెలివరీ అయితే తోపోసిద్ది. ఫస్ట్ పార్ట్ మనం 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం కాబట్టి కామెడీ చాలా హిట్ అవుతుంది. బట్ సెకండ్ పార్ట్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసేంత వరకు అయితే కామెడీ వాజ్ రియలీ గుడ్. అంటే మరి ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మీకు సెకండ్ పార్ట్ మ్యాజిక్ అనిపించకపోవచ్చేమో కానీ, బట్ ఫస్ట్ పార్ట్ని ఈక్వల్ అయితే చేసింది. అంటే అండర్ పార్ ఏం లేకుండే, ఆల్ ది క్యారెక్టర్స్ డిడ్ రియలీ వెరీ వెల్. మనకి పార్ట్ 1 డైరెక్టర్ వేరు, దీని డైరెక్టర్ వేరు కదా, సో మనకి డైరెక్షన్ ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయి అంటే ఇదంతా డైరెక్షన్ ఏంటి అంటే, నాకైతే అనిపించింది ఏంటి అంటే, డైరెక్టర్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో క్యాస్ట్ని చాలా బాగా వాడుకున్నాడు. అంటే స్టోరీ ఇంటర్లింకింగ్ని ఎక్కడైనా తేడా చేస్తే మొత్తం సినిమా అంతా ఖరాబ్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ ఆ స్టోరీ లింకింగ్ బాగా చేసినందుకే సినిమా నడుస్తుంది, పక్కా నడుస్తుంది సినిమా, ఆ నమ్మకం అవుతుంది. అనుపమ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. అసలు అనుపమ ఫస్ట్లో అయితే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయాలన్నట్టే అన్నది. బట్ స్టిల్ ఆమె అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసింది. ఆన్ స్క్రీన్ వరకే చూసుకుందాం.